మాయ అయితే అందరి కోసం టిఫిన్‌లు చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి టిఫిన్‌లు అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది? అన్ని పనులు చేస్తుంది, అందరి పనులు చేస్తుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "ఏంటి నువ్వు టిఫిన్‌లు కూడా చేశావా? కాఫీలే పెడతావనుకున్నాను టిఫిన్‌లు కూడా చేశావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మాయ అయితే, "హా! అవునా ఆంటీ నేను అందరి కోసం టిఫిన్‌లు కూడా చేశానని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "అవునా! ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం టిఫిన్ ఇష్టం. నీకు తెలుసా ఆ విషయం?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అమ్మాయి అయితే, "హా! తెలుసు నాకు అందరికీ ఏ టిఫిన్‌లు ఇష్టమో అందరి విషయాలు నాకు తెలుసు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఉన్న రుద్రాణి అయితే, "రాజుకి ఏ టిఫిన్ ఇష్టమో నీకు తెలుసా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటల్లోనే అక్కడ ఉన్న రాజు అయితే వస్తూ ఉంటాడు. అది చూసిన మాయ అయితే, "రా రాజు నీకిష్టమైన ఉప్మా పెసరట్టు చేశాను తిందువు గాని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాయని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే అక్కడ ఉన్న చైర్‌ని తీసి, "రా రాజు ఇక్కడే కూర్చో నువ్వు నిన్ను ఇక్కడే కూర్చుందామని నేను ఇక్కడే నీకు ప్లేస్ ఉంచాను. కూర్చో రాజు కూర్చొని నీకు ఇష్టమైన ఉప్మా పెసరట్టు తిను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్